హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు కృష్ణపక్షం భాద్రపద మాసం తిథి ఈరోజు పంచమి భరణి నక్షత్రం. ఈరోజు మహాసౌరయోగం ఉందండి. ఈ మహాసౌరయోగం 11:59 నుండి ఉదయం స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో పనులు ఏం చేసినా కూడా విజయవంతం అవుతాయి. ఇక ఈరోజు శివాలయంలో దక్షిణ దిశగా దీపం పెట్టి యమాష్టకం పారాయణ చేయడం వలన గండదోషాలు తొలగిపోతాయి. ఈరోజు నిర్వహించే శ్రాద్ధకర్మల వలన దేవతలు కూడా సంతతిస్తారు. ఇక ఈరోజు మనము చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవచ్చా, వారి పేర్లు పిల్లలకు పెట్టచ్చా అన్న విషయాన్ని తెలుసుకుందామండి. చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో పెట్టొచ్చండి, కానీ పూజ గదిలో పెట్టకూడదు. దక్షిణ దిశలో పెట్టాలి. దక్షిణ దిక్కు పితృదేవతలకండి. పితృదేవతలకు దక్షిణ దిక్కు పెట్టాలి అండి. దక్షిణానికి అధిపతి యముడు అండి. యముడు అంటున్నారు, యముడు నరకానికి అధిపతి కదా. మా వారందరూ పితృవులందరూ నరకంలో ఉంటారంటే నరకానికైనా స్వర్గానికైనా మొత్తానికి పితృదేవతలందరికీ కూడా యముడు అనేది అధిపతి. సో చనిపోయిన వారి ఫోటోలు దక్షిణ దిక్కే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ గడియారాన్ని మాత్రం ఈ దక్షిణ దిశలో పెట్టకండి. అలా పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా ఇంట్లోకి వచ్చేస్తుంది. అలాగే చనిపోయిన వారి పేర్లు పిల్లలకు పెట్టొచ్చా అంటే పెట్టొచ్చండి. వారు ఎంతో మంచి వాళ్ళు అయి ఉంటారు, మంచి పనులు చేసి ఉంటారు కాబట్టి పెట్టుకోవచ్చు. ఎవరైతే 40 సంవత్సరాల లోపు సూసైడ్ లాంటివి చేసుకునే యాక్సిడెంట్స్లో ఇలా అల్పాయుష్తో చనిపోయి ఉంటారో వాళ్ళ పేర్లు మాత్రం పిల్లలకు అసలుగా పెట్టకూడదండి. ఇక ఈరోజు రాశి ఫలాలు. ముందుగా మేషరాశి అండి. మేషరాశి వారికి ఈరోజు సాయంత్రం 5:30 వరకు కూడా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ఉన్నాయి. మీ మాటకు విలువ అనేది ఉంటుంది. తర్వాత సాయంత్రం తర్వాత తగాదాలు ఉంటాయండి. ఊహించిన ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గులాబీ. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రం. తదుపరి వృషభ రాశి వారికి శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువ ఉంటాయండి. ఒకేసారి అనేక పనులు చేయాల్సి వస్తుంది. శుభ సమాచారాన్ని అందుకుంటారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు పసుపు. పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్రపరైన. తదుపరి మిథున రాశి వారికి సాయంత్రం 5:30 వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు కంప్లీట్ చేసుకోండి. ప్రయాణాలు బాగుంటాయి. పరిచయాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చురుగ్గా ఉంటారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు చిలుకాకు పచ్చ. పాటించవలసిన పరిహారం దత్త వజ్రకవచ పారాయణ. తదుపరి కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. ఒడిదుడుకులు ఉన్నా కూడా మీదే పైచేయిగా ఉంటుంది. ప్రేమలు ఫలిస్తాయి. పెద్దల అంగీకారాన్ని నోచుకుంటాయి. న్యాయపరమైన అంశాలు లాభిస్తాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఎరుపు. పాటించాల్సిన పరిహారం శ్రీరామ రక్షక స్తోత్ర పారాయణ. తదుపరి సింహరాశి వారికి నిదానమే ప్రధానం అన్నట్టుగా ఉంటారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. క్రయ విక్రయాల్లో లాభసాటిగా ఉంటాయి. బంధుమిత్రుల సలహాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. మానసిక అప్రశాంతత అనేది కాస్త ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నీలం. పాటించాల్సిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రం. తదుపరి కన్యారాశి వారికి సాయంత్రం 5:30 వరకు కూడా ఒడిదుడుకులు ఉన్నాయి. ఈజీ మనీ మీద దృష్టి పెట్టకుండా ఉండండి. ఆచితూచి మాట్లాడండి. చూద్దాం చేద్దాం కానిద్దాంలా ఉంటే బాగుంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నలుపు. పాటించాల్సిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ. తర్వాత తులారాశి వారికి సాయంత్రం 5:30 వరకు కూడా బేషుగ్గా ఉంది అండి. తర్వాత కోపం చికాకులు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నేరేడు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయడం. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఉదయం తర్వాత మధ్యాహ్నం తర్వాత సాయంత్రం యోగాలు కలిసి వస్తున్నాయి. ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి. క్రయ విక్రయాలు కూడా లాభసాటిగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. పెద్దగా ఇబ్బందులు లేవు. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ. పాటించాల్సిన పరిహారం నృసింహావలంబ స్తోత్ర పారాయణ. ధనుసు రాశి వారికి సాయంత్రం 5:30 వరకు ప్రతికూలంగా ఉంది. తగాదాలు వివాదాలు నీరసంగా ఉంటారు. ఆర్థిక స్థితిగతులు అంత మెరుగ్గా లేవు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించాల్సిన పరిహారం నృసింహావలంబ స్తోత్ర పారాయణ. తదుపరి మకర రాశి వారి పనులు వాయిదా వేస్తే బాగుంటుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఇంట్లో బాగుంటే ఆఫీస్లో బాగుండదు. ఆఫీస్లో బాగుంటే ఇంట్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీరు ధరించుకోవడం రంగు పసుపు. పాటించాల్సిన పరిహారం కాలభైరవ అష్టక పారాయణ. తదుపరి కుంభరాశి వారికి 5:30 వరకు అనుకూలంగా ఉంది. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు లభిస్తాయి. అధికారుల మెప్పు పొందుతారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ముదురు ఆకుపచ్చ. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేయడం. తదుపరి మీన రాశి వారికి రోజంతా వాగ్వివాదాలు ఉంటాయి. ఖర్చులు ఉంటాయి. ఒంటరి పోరాటం చేసే విధంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు ఓకేగా ఉంటాయి. స్టూడెంట్స్కి శ్రద్ధ తగ్గుతుంది. సాయంత్రం 5:30 వరకు ఇలాగే ఉంటుంది అండి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు వంకాయ. పాటించాల్సిన పరిహారం దత్త వజ్రకవచ స్తోత్ర పారాయణ. ఇక చతుర్దశి తిథిలో జన్మించిన వారి గుణగణాలు. వీరు క్రూర స్వభావాలై ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం ఎక్కువగా ఉంటుంది. లౌక్యాన్ని కలిగి ఉంటారు. వాదనా పటిమ ఉంటుంది అండి. ఇక ఇవ్వండి ఈరోజు రాశి ఫలాలు.